హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్డీ స్టాక్స్. యాక్చువల్లీ ఈరోజు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాము. అంకులేమో పీఠం మొత్తం రెడీ చేస్తున్నారు. మా కార్తిక్ ఏమో బయట గుమ్మానికి పూలు కడుతున్నాడు అనమాట. సో ఇంట్లో మొత్తం హడావుడి ఉంది. ఒక సైడ్ ఏమో వంటలు ప్రిపేర్ అవుతున్నాయి. ఇంకా అమ్మమ్మ వాళ్ళు, ఆంటీ వాళ్ళు, తెలిసిన వాళ్ళందరూ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. జస్ట్ తక్కువ మంది కాబట్టి ఇంట్లో వాళ్ళ వర్క్ చేసుకుంటున్నాము. ఫైనల్లీ పీఠం అయితే రెడీ అయిపోయింది. ఇంకా పూజ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా ఈ పూజ నేను మా హస్బెండ్తో కలిసి చేసుకుందాం అనుకున్నాను, బట్ తను రాలేదు. సో సింగిల్గా ఉన్నా. ఇంకా బాబాయ్ వాళ్ళతో పాటు కూర్చొని చేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే గౌరీదేవికి పూజ చేస్తున్నారు. ప్రతి దాంట్లో అయినా ఫస్ట్ గౌరీదేవి ఇంపార్టెంట్ కదా, విఘ్నేశ్వరుడు. సో అయ్యగారు అయితే ఇక్కడ అభిషేకం చేయిస్తున్నారు. ఇలాంటి పూజ ఉన్నప్పుడు ఇంట్లో చాలా హడావిడి ఉంటుంది కదా, చాలా బాగుంటుంది అదంతా. ఇంకా గౌరీదేవి పూజ కంప్లీట్ అయ్యాక ధూపం అయితే చూపిస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ అయితే అయ్యగారు నవగ్రహాల పూజ అయితే చేయిస్తున్నారు. ఒక్కొక్క గ్రహానికి పూజ అయితే జరుగుతుంది ఇక్కడ. నవగ్రహాలు అంటే 9 గ్రహాలు, లైక్ సూర్యుడు, చంద్రుడు, రాహు, కేతు, ఇంకా ఇలా చాలా ఉంటాయి కదా. సో వాటికి పూజ అయిపోయాక నైవేద్యం పెడుతున్నారు. ఇలా పూజ చేస్తుంటే చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా ఎప్పుడైనా. మీకు కూడా అలానే అనిపిస్తుందా? నాకైతే అలానే అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ హారతి అయితే ఇస్తున్నారు. ప్రతి పూజ అయిపోయాక హారతి ఇవ్వటం అలవాటు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ స్వామివారికి అభిషేకం అయితే చేస్తున్నారు. చాలా వరకు స్వామివారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేయిస్తారు. ఒకవేళ విగ్రహం లేకపోతే గోల్డ్ ఏదైనా కానీ చేయిస్తారు. లైక్ రింగ్తో అయితే చేయిస్తారనమాట. ఇక్కడ విగ్రహం ఉంది, సో విగ్రహంకి అయితే అభిషేకం జరుగుతుంది. పంచామృతాలతో అయితే చేస్తారు. అందులో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, షుగర్ వీటిని యాడ్ చేసి వాటితో అభిషేకం అయితే చేస్తారనమాట. అభిషేకం అయిపోయిన వెంటనే పుష్పాలతో పూజ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ కథ అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు కూడా వినేయండి కథ. శ్రద్ధగా వినండి చెప్పసాగిన. పూర్వం ఒకప్పుడు నారద మహాముని సకల లోకములు తిరుగుతూ మార్గమధ్యమున భూలోకానికి వచ్చినాడు. ఆ నారద మహాముని భూలోకంలో మానవులు పడుతున్న ఈ కష్టాలన్నింటినీ చూసి వీరికి ఈ కష్టాలు ఎట్లా తొలుగుతాయని ఆలోచించుచు విష్ణులోకానికి వెళ్ళినాడు. ఆ నారద మహాముని విష్ణులోకంలో తెల్లని శరీర ఛాయ గలవాడు, శంఖము, చక్రము, గద, పద్మము మొదలైన ఇంకా చాలా కథ ఉంది. నేను మొత్తం పెట్టలేదు. ఫైనల్గా హారతి అయితే ఇచ్చేసాము కథ మొత్తం అయిపోయాక. నెక్స్ట్ ఇక్కడ అందరికీ ఫేవరెట్ సత్యనారాయణ స్వామి వ్రతం అంటేనే ఆ ప్రసాదం అయితే కలుపుతున్నారు ఇక్కడ. టేస్ట్ ఎంత బాగుంటుందంటే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది సత్యనారాయణ స్వామి ప్రసాదం. చాలా వరకు ప్రసాదం అయితే ఎవ్వరూ మిస్ చేసుకోరు. చాలా పుణ్యం ఉంటుంది కూడా ఆ ప్రసాదం తిన్నా కూడా. సో నైవేద్యం అయితే సమర్పించాము. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా స్వామివారికి అయితే హారతిస్తున్నారు ఇక్కడ. ఇంతసేపు స్వామివారు మన ఇంటికి వచ్చి ఆ పీఠంలో కూర్చొని మనం చేసింది ప్రతి ఒక్కటి స్వీకరించారు కాబట్టి హారతిస్తున్నాము. పూజ అయితే చాలా హ్యాపీగా ప్రశాంతంగా జరిగిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మా నాయనమ్మ మా బాబాయ్కి, పిన్నికి బట్టలు అయితే పెడుతున్నారు. మా సైడ్ అయితే వ్రతం చేసుకుంటే పక్కాగా బట్టలు అయితే పెట్టాలి. మీకు కూడా ఇలానే ఉంటుందా? నాకైతే తెలియదు, మా వరకు అయితే ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా జరిగిందో పూజ అయితే. ఇంకా చాలామంది ఉన్నారు. ఇంక అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారనమాట. ఇలాంటి టైంలోనే కదా ఇంట్లో చాలా హడావిడి ఉంటుంది, చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఎక్కడెక్కడోళ్ళో వస్తారు, అందరూ ఒక దగ్గర కూర్చుంటారు, మంచిగా ముచ్చట్లు వేస్తారు. అంతా హ్యాపీ ఫేసెస్తో నిండిపోతుంది ఇల్లు. నెక్స్ట్ మా నాయనమ్మ మా తమ్ముడికి కూడా బట్టలు పెడుతుంది. వాడితో అయితే కాళ్ళు గట్టి మొక్కించుకుందనమాట. మా వాడైతే ఎంత సిగ్గుపడుతుండో. అందులో డబ్బులు పెట్టాక అప్పుడు కాళ్ళు మొక్కిండు. నెక్స్ట్ ఇక్కడ బాబాయ్కి, పిన్నికి హారతి అయితే పడుతున్నారనమాట. వీళ్ళకి కూడా బట్టలు పెట్టాక హారతి ఇస్తాము. ఇది మా ఆనవాయితీ. మీకు కూడా ఇలానే ఉంటుందో లేదో నాకైతే తెలియదు, కానీ మా సైడ్ అయితే కల్చర్ చాలా బాగుంటుంది. చాలా డీటెయిల్డ్గా ఉంటుంది ప్రతి ఒక్కటి. ఇంకా మా పూజ అయితే ఎండ్కి వచ్చేసింది. ఇక్కడితో మా పూజ అయిపోయింది. నెక్స్ట్ అందరం ప్రసాదం తినేసాము. సో ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్డీ స్టాక్స్.